హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ రోజు మీ ముందుకైతే మనం మారుతి సుజుకి ఏ స్టార్ తీసుకొచ్చామండి. నేను మీ రోహిత్ని. ఈ వెహికల్ అయితే ప్రెజెంట్ మన క్రేజీ కార్స్ లో అయితే పార్కింగ్ సేల్ చేశారు. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామరపాడు రింగ్ ఆపోజిట్ కే హోటల్ అండి. ఈ లొకేషన్ మీకు అర్థం కాకపోతే గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మా ఆఫీస్ లొకేషన్ అయితే మీకు వస్తుంది. ఈ వెహికల్ అయితే మన క్రేజీ కార్స్ లోనే పార్కింగ్ సేల్ చేశారు. సింగిల్ ఓనర్ పేరు మీద ఉన్నట్టు వెహికల్. ఒకసారి ఈ వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇది వచ్చేసి 2011 మోడల్ మారుతి సుజుకి ఏ స్టార్ అండి. ఈ వెహికల్ అయితే మనకి 2012లో రిజిస్ట్రేషన్ అయింది. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్టయితే మనకి 2027 వరకు ఉంది. అంటే ఇంకా 3 years లైఫ్ అయితే ఈ వెహికల్ ఇంకా ఉంది. ఈ వెహికల్ మన లొకాలిటీ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ లొకాలిటీ AP16 విజయవాడ రిజిస్ట్రేషన్లో అయితే ఉంది. ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాము. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి. అలానే మీకు పవర్ స్టీరింగ్, ఫ్రంట్ టు పవర్ మిర్రర్స్ వస్తుంది. ఆడియో డెక్ కూడా వర్కింగ్లోనే ఉంది. దీనికి గేర్ సిస్టమ్ చూసుకున్నట్టయితే 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. అలానే ఈ వెహికల్ మీకు మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. మైలేజ్ మీకు చూసుకున్నట్టయితే హైవే మీద 18 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది. లోకల్లో చూసుకున్నట్టయితే 15 నుంచి 17 కిలోమీటర్లు కూడా వస్తుంది. సరే మనం బ్యాక్ లో చూసుకున్నాం. బ్యాక్ లో సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు. అలానే మీకు ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూస్తాం. మీరు డిక్కీ కానీ బంపర్కి కానీ బ్యాక్ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్కి కూడా. ఇది వచ్చేసి మన విజయవాడ రిజిస్ట్రేషన్లోనే ఉందండి. సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉంది ప్రెసెంట్. ఎటువంటి నేమ్ ట్రాన్స్ఫర్స్ అయితే కాలేదు. అలానే వెహికల్ ఫైనాన్స్ కూడా ఎటువంటిది ఏమీ లేదు. ఈ వెహికల్ మనకు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ రన్నింగ్ పరంగా కానీ మీకు లోపల కూర్చొని డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ సస్పెన్షన్ నాయిస్ కానీ అలాంటిది ఏమీ లేదు. వెహికల్ మీకు 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. లర్నింగ్ నేర్చుకోవడానికన్నా ఈ వెహికల్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వెహికల్. అలానే మీకు ఏసీ కండిషన్ చాలా బాగుందండి. ఏసీ కూడా చిల్ ఏసీ అయితే వస్తుంది. ఎక్కడ ఎటువంటి టచ్అప్ అయితే అవ్వలేదు. ఈ వెహికల్ మన సీసీ చూసుకున్నట్టయితే 998 cc వస్తుంది. ఈ వెహికల్ స్పేర్ పార్ట్స్ ఏమైనా కావాలన్నా మారుతి సుజుకి షోరూంలోనే మనకి సర్వీస్ కూడా అవుతుంది. ప్రెసెంట్ ఈ వెహికల్ అయితే మనకి ప్రైస్ వచ్చేసి 2,15,000 అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదండి, బార్గెనింగ్ అనేది ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. కింద ఈ వెహికల్ రేట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే మన నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ మన దగ్గర. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ వెహికల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. డీజిల్, పెట్రోల్ అలానే చాలా ఉన్నాయండి. సో ఈ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ చూపించడం జరుగుతుంది. ఈ వెహికల్ అయితే మనకి 998 cc వస్తుంది. అలానే మీకు చూసుకున్నట్టయితే రైట్ వచ్చే అపరారం కానీ లెఫ్ట్ వచ్చే అపరారం కానీ ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. జెన్యున్ వెహికల్ అండి. అలానే బ్యాటరీ కూడా మీకు కండిషన్లో అయితే ఉంది. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది లేదు. ఇన్సూరెన్స్ అయితే మీరే కట్టుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్కి మీకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వచ్చేసరికి 3,800 అయితే పడుతుంది. లేదు ఫుల్ ఇన్సూరెన్స్ కావాలంటే 8,000 అలా అవుతుందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2011 మోడల్ మారుతి సుజుకి ఏ స్టార్ అండి. 2012లో అయితే మనకి రిజిస్ట్రేషన్ అయింది. 998 cc వస్తుంది ఈ వెహికల్. మైలేజ్ కూడా మీకు చాలా బాగా వస్తుంది. చిన్న ఫ్యామిలీకి అయితే వాడుకోవడానికి ఈ వెహికల్ చాలా బాగుంటుంది. ఈ బడ్జెట్ కూడా ఎక్కువ కాదండి. 2.5 నుంచి 3 lakh బడ్జెట్లో ఉన్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా మంచి వెహికల్. కొంతమంది అయితే మనని కామెంట్స్లో అడగడం జరుగుతుంది 2.5లో మంచి వెహికల్ ఏమన్నా ఉంటే చెప్పండి అని. ఈ వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్ వెహికల్ అండి. చాలా మీకు నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. మీరు తీసుకున్నట్టయితే మీరు సెకండ్ ఓనర్ అవుతారు. అలానే ఈ వెహికల్కి మనం చెప్పినట్టు ఇన్సూరెన్స్ అయితే లేదు. ఇన్సూరెన్స్ అయితే మీరు కట్టుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ ఆల్రెడీ మనం చెప్పాము. ఈ వెహికల్ 2,15,000 అయితే చెప్తున్నారు. ఈ వెహికల్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది, బార్గెనింగ్ ఉంటుంది. ఈ రేట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అయితే మన నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని వెంటనే కాంటాక్ట్ ఈ వెహికల్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. అలానే ఈ వెహికల్ 2011 మోడల్ కాబట్టి మీకు ఫైనాన్స్ కూడా రాదు. 2 తెలుగు రాష్ట్రాలకి అయితే ఉపయోగపడుతుంది. తెలంగాణకి అయితే మనం సీసీ తీసిస్తాము. అలానే ఏపీలో అయితే మీకు వెంటనే తమ్ ట్రాన్స్ఫర్ చేసిస్తాము. తెలంగాణ వాళ్ళకైతే ఒక వన్ వీక్ టైంలో అయితే మనం సీసీ తీసి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు 2,000 చలానా కట్టుకొని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏపీలో అయితే మీకు వెంటనే ఒక 2-3 డేస్లో టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడికి మీ లోకాలిటీ ఎక్కడో అక్కడ టోకెన్ వేసుకోవచ్చండి. అలానే మన దగ్గర ఆర్టీఓ సర్వీసు, అలానే ఫైనాన్స్ సర్వీసు. ఫైనాన్స్ అయితే 2013 మోడల్ పైన అయితే మనం ఫైనాన్స్ ఇప్పించడం జరుగుతుంది. అలానే మన దగ్గర చెప్పినట్టు 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కనబడే నెంబర్స్కి ఇప్పుడే కాల్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ క్రేజీ కార్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.